వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మురళీధర్ జాడే. అయితే గతంలో మనం RRB టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. చాలామంది ఆస్పిరెంట్స్ మనం ఏదైతే వీడియో చేశామో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్కి సంబంధించి వాళ్ళ ఒపీనియన్స్ కమెంట్ రూపంలో తెలియడం జరిగింది. అయితే మేము ప్రైస్ కూడా యాప్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి పొందుపరిచాం. ఈ ప్రైస్ అనేది 4000కి ఇచ్చాం. ఈ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని తెలియడం జరిగింది. సో డెఫినెట్లీ మీ విజ్ఞప్తిని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఫస్ట్ ఎందుకు మేము 4000కి ఇది ఆఫర్ చేస్తున్నాం, సో దాని గురించి ఒక 5 minutes నేను మాట్లాడతాను. చాలామంది ఆస్పిరెంట్స్కి సిలబస్ పట్ల క్లారిటీ లేదు. ఒకసారి సిలబస్ చూడండి. సో ఇచ్చిన కంప్లీట్ సిలబస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్న కంప్లీట్ సిలబస్ని నేను ఒక ప్రాపర్ ఆర్డర్లో ఇచ్చాను. దీన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి మేము ఇస్తున్నాము. ఈ సిలబస్ ఏ లెవెల్లో చెప్పాలి, ఏ విధంగా చెప్తే మీకు సెలెక్షన్ క్లియర్ అవుతుంది, ఆ విధంగా మేము ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. DC సర్క్యూట్స్, నెక్స్ట్ AC సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్స్, నెక్స్ట్ EDC లేదా ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, MP అండ్ MC మెజర్మెంట్స్లో మళ్ళీ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ వస్తాయి. సో ఈ కంప్లీట్ సిలబస్ అనేది 35 మార్క్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ DC సర్క్యూట్స్ అనేది సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్, AC సర్క్యూట్స్ ఇంకో సెమిస్టర్లో ఇంకో సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్స్ అనేటివి ఏదో మనం పైన బేసిక్స్ చెప్పమండి. ఇక్కడ కంప్లీట్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మిమ్మల్ని తీసుకెళ్ళాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూక్ష్మీకరించి చెప్పాలి. అండ్ మనం కన్వెన్షనల్ ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేయడం లేదు, ఓన్లీ MCQs ఆస్పెక్ట్లో డిస్కషన్ చేస్తున్నాం. అదేవిధంగా కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ సిలబస్ ఇస్తూ ఏ విధంగా క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలనే నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ని సబ్జెక్ట్స్ మనకు సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ 2 టాపిక్స్ ఉంటాయి. కాబట్టి మేము సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్ మొత్తం డిస్కస్ చేయాలంటే దీని వెనకాల చాలామంది గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక్కరినే కాదండి, నేను ఒక ఫ్యాకల్టీని. సో నాతో పాటు మేనేజ్మెంట్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో చాలామంది దీని వెనకాల వర్క్ చేయాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. అందుకోసమే మేము దీన్ని ప్రైస్ అనేది 4000కి ఇవ్వడం జరిగింది. సో మనం ఇచ్చే సబ్జెక్ట్ అనేది ఏదో అడప సో సింపుల్గా ఇవ్వడం లేదండి. ఇంజనీరింగ్ లెవెల్ సబ్జెక్ట్ ఇది, డిప్లొమా టు ఇంజనీరింగ్ లెవెల్ సబ్జెక్ట్ కాబట్టి ఆ లెవెల్లో మనం ఇస్తేనే మీరు క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో ఆ లెవెల్లో ఇచ్చినప్పుడే కదండి మీరు సెలెక్షన్ అనేది క్లియర్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సిలబస్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంది. అండ్ అదేవిధంగా మనం ఇచ్చే సిలబస్ అనేది డిప్లొమా టు ఇంజనీరింగ్ లెవెల్ ఉండాలి. అండ్ దట్టు రైల్వే ఎగ్జామ్ ఆస్పెక్ట్లో ఉండాలి. మీరు గమనించారో లేదో, టెక్నికల్ ఎగ్జామ్స్ అనేటిది రైల్వే ఎగ్జామ్స్ అనేటిది ఖచ్చితంగా 30% డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీర్ తీసుకోండి. మీకు పేపర్ ఇస్తున్నాము, సబ్జెక్ట్ ఇస్తున్నామంటే ఏదో నార్మల్గా థియరీ లెవెల్ ఇవ్వమండి. సో థియరీ ఇస్తాము, న్యూమరికల్ ఇస్తాము, దానికి సంబంధించిన MCQs కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మరి ఎందుకు ఈ విధంగా రైల్వే ఎగ్జామ్ కొంచెం డిఫరెంట్గా ఉందంటే, రైల్వేలో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అంటే నాన్ టెక్నికల్ కాకుండా టెక్నికల్, లైక్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇక్కడ నుండి అడిగే క్వశ్చన్స్ చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. సో గతంలో జరిగిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన జూనియర్ ఇంజనీర్ పేపర్ తీసుకోండి, అసలు క్వశ్చన్స్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వాలంటే ఇనీషియల్గా మేము సబ్జెక్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి. సో అదే లెవెల్లో మేము సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో మరి సార్ నార్మల్ సబ్జెక్ట్ ఇస్తారంటే నార్మల్ లెవెల్తో పాటు మీడియం లెవెల్ ఇస్తాం, హై లెవెల్ ఇస్తాం. ఈ 3 లెవెల్స్ కవర్ చేస్తూ మిమ్మల్ని ఎగ్జామ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్లడం మా బాధ్యత. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తర్వాత ఎవ్రీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా MCQs క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్కి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ అబ్రివేషన్స్ కావచ్చు. కొన్ని క్వశ్చన్స్కి మనం కంప్లీట్ న్యూమరికల్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన ఛానల్ నుండి మనం అందిస్తాము. ఈ 4000 రూపాయలకున్న అడ్మిషన్ అనేది, ఆన్లైన్ అడ్మిషన్ అనేది కేవలం మేము 2500 రూపాయలకు అందిస్తున్నాం. సో 1500 రూపీస్ డిస్కౌంట్ అని ఒక కూపన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కూపన్ అనేది, ఈ కండిషన్ ఏంటి అని అంటే, ఈ 1500 డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 మెంబర్స్ ఆర్ ఫస్ట్ 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఫస్ట్ 100 మంది ఆస్పిరెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి
తర్వాత ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని మేము దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ ఫర్ 2500 రూపీస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్. మీకు మరి కూపన్ కోడ్ ఏంటిదని మీకు డౌట్ రావచ్చు. సో కూపన్ కోడ్ వచ్చింది క్యాపిటల్ లెటర్లో FIRST100 ఫస్ట్ 100 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి, రెస్పాన్స్ ఇస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో మనం పొందుపరచడం జరిగింది. సో మీకు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మేము పొందుపరుస్తాం. ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే మీకు యాప్ అనేది వస్తుంది. దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, అందులో మాత్రమే కోర్స్ అనేది ఉంటుంది. మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూస్తాం. మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాం. బట్ ఒకసారి చూడండి, మనం ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇందులో మీరు ఉపస్థాపన అని మీరు టైప్ చేస్తే మనకి ఇక్కడ 2 యాప్స్ వస్తున్నాయి విత్ సేమ్ లోగో. కానీ మీరు ఉపస్థాపన ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోకండి, ఇది ఓల్డ్ యాప్. ఇప్పుడు కొత్త యాప్ మనం తీసుకున్నాం. ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇది వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుంటే అందులో మన కోర్సెస్ ఉంటాయి. సో ప్రతి కోర్స్ అనేది ఇందులో పొందుపరుస్తున్నాం. కాబట్టి ఆస్పిరెంట్స్కి మేము చెప్పే మా విజ్ఞప్తి ఏంటి అని అంటే, సో మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఆస్పిరెంట్స్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ డిస్కస్ చేసి మీ ఆబ్జెక్షన్స్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ నుండి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.